హిందువులు కానీ భారతదేశంలో ట్యాక్స్ పేయర్స్ కానీ దీనివల్ల అన్యాయానికి గురైనటువంటి 5,000 కుటుంబాలు ఉన్నాయి ఉప్పల్లో ఇప్పటికి కూడా. వాళ్ళ ఆస్తి వాళ్ళ ఇల్లది వాళ్ళది కాదు. ఒక్క ఉప్పల్ గురించి మాట్లాడితే 5,000 కుటుంబాలు ఉంటే దేశవ్యాప్తంగా ఇంక ఎన్ని వేల కుటుంబాలు? నేను చెప్తాను కదా, బీహార్లో ఒక విలేజ్ మొత్తం మాదే అని క్లెయిమ్ చేసుకున్నారు. తమిళనాడు ఇష్యూ అయితే చాలా ఫేమస్ ఇష్యూ, అందరికీ తెలిసిందే. 1100 సంవత్సరాలుగా ఉన్నటువంటి దేవాలయం 1500 సంవత్సరాలు, 1500 కొరంటారు, 1400 కొరంటారు. సరే సరే, ఎప్పుడైనా ఎప్పటి నుంచైనా అసలు 1000 సంవత్సరాల పైన మహమ్మద్ ప్రవక్త పుట్టక ముందు నుంచి 1000 సంవత్సరాల పైనున్న దేవాలయంలో ఆ దేవాలయంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 6 గ్రామాల్లో ఉన్నటువంటి హిందువుల ఇల్లు అన్నీ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అని వక్ఫ్ బోర్డు నోటీస్ ఇచ్చింది. అప్పటికి భారతదేశంలోకి ఇస్లామే రాలేదు. ఇక్కడ భారతదేశంలోకి ఇస్లాం రాలేదు అసలు. మన కాశ్మీర్ దాటలేదు ఇంకా 1000 సంవత్సరాల క్రితం. అక్కడ చాళుక్యులు పాలిస్తున్నారు. చాళుక్యులు కట్టినటువంటి చాళుక్యులు కట్టినటువంటి చోళులు కట్టినటువంటి టెంపుల్. చోళులు కట్టినటువంటి టెంపుల్ ఆ చుట్టుపక్కల ఉన్న 6 గ్రామాలు. నిన్న పుట్టినటువంటి ఇస్లాం మతం మొన్న 1000 సంవత్సరాల క్రితం రాలేదు వాళ్ళు భారతదేశంలోకి. ఇస్లామే ఎంటర్ కాలేదు అసలు. ఇస్లాం అంటే ఎవరికి తెలియదు. ఆ ఊర్లు మావని క్లెయిమ్ చేసుకున్నారు. ఇట్లా భారతదేశంలో కొన్ని 100,000 కేసులు ఉన్నాయి. ఇప్పటికీ కోర్టుకు పోలేరు. అసలు సమస్య ఏంటంటే, మీకు ఏమైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్కో కోర్టుకో పోవాలి. ఇక్కడ లేదు. ఇంకో దుర్మార్గం చెప్తాను ఏంటండి, మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు దీంట్లో ట్రిబ్యునల్ అనేదో ఇప్పుడు ట్రిబ్యునల్ ఉంది. నేను అదే అడగబోతున్నాను. ట్రిబ్యునల్ అనేది ఓన్లీ గవర్నమెంట్కి సంబంధించింది. అవును. ఇక్కడ వక్ఫ్ బోర్డుకి ట్రిబ్యునల్ ఏంటి? దాంట్లో ఎవరు ఉంటారు? వాళ్ళే ఉంటారు. ముస్లిం మత పెద్దలు ఉంటారు, గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి ముస్లింలు ఉంటారు, కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ముస్లిమ్స్ ఉంటారు. వాళ్ళు ముస్లింలు ఉండొచ్చు, నాన్ ముస్లిమ్స్ కూడా ఉండొచ్చు. బట్ వాళ్ళది ఏం చెల్లుతుంది? వాళ్ళది ఏం చెల్లుతుంది? ట్రిబ్యునల్లో మాత్రం న్యాయం జరుగుతుందనే న్యాయం అసలు ఎక్కడ లేదండి. వక్కు ఇది మాది అని నమ్మితే అసలు దీని ప్రోగ్రామ్ అనేది దీని టోటల్గా భారతదేశంలో న్యాయం అనేది జరగదు 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 వక్ఫ్ బోర్డు ఉన్నంత వరకు, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి వ్యవస్థ ఉన్నంత వరకు న్యాయం అనేది జరగదు. అసలు మీకు దుర్మార్గమైన ఇంకోటి చెప్తాను. కేరళ గవర్నమెంట్ ఒక చట్టాన్ని అసెంబ్లీలో పెట్టడానికి ప్రయత్నం చేసింది. అక్కడ 30% ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళ డామినేషన్ కదా. ఏం చట్టం అంటే, కేరళలో ఎవరైనా సరే ల్యాండ్ కొనుక్కోవాలంటే ముందు వక్ఫ్ బోర్డు దగ్గర నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాలి. దీన్ని కేరళలో ఉన్నటువంటి క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ తీవ్రంగా వ్యతిరేకించినాయి. అందుకని ఆ చట్టం ఇప్పుడు కేరళలో తీసుకుంటే 30% ముస్లిమ్స్ ఉన్నా అధిక శాతంలో క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. అంతే వ్యతిరేకించారు. వ్యతిరేకించడం మామూలుగా హిందువులు మాట్లాడితే ఏం జరగలేదు, వ్యతిరేకించారు కాబట్టి ఆగిపోయినాయి. హిందువులకు అసలు ఎవరికి తెలుసండి వక్ఫ్ బోర్డు ఇంత దుర్మార్గం అని? మన హిందువులకు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. నాకెందుకు, ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి కొట్టుకుంటున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ గొప్ప, పవన్ కళ్యాణ్ గొప్ప, చిరంజీవి గొప్ప అని ట్విట్టర్లో కొట్టుకుంటున్నారు. బలిష్టమైన పవర్ఫుల్ యువత, హిందూ యువత. అంతేగాని ఇట్లాంటిది అసలు మనకు సంబంధం లేదుగా, హిందువులకు అవసరం లేదుగా ఇట్లాంటి. అల్లు అర్జున్ గ్రేటా, పవన్ కళ్యాణ్ గ్రేటా, పుష్ప 2 కలెక్షన్సా, ఓజీ కలెక్షన్. ఇది మన హిందూ యువతకు బలమైనటువంటి గొప్ప చరిత్ర వారసత్వ సంపద కలిగినటువంటి హిందూ యువతకు ఇప్పుడు అత్యంత ఆవశ్యకతమైనటువంటి విషయం ఏంటంటే అల్లు అర్జున్ గ్రేటా, పవన్ కళ్యాణ్. కేరళ గవర్నమెంటే కనుక ఈ చట్టం చేస్తే ప్రతి హిందువు వక్ఫ్ బోర్డు ముందట ఎన్ఓసి సర్టిఫికేట్ కోసం ఇట్లా నుంచోవాల్సి వచ్చేది.